సచివాలయంలోని రెండో బ్లాక్ లో మంత్రి కందుల దుర్గేష్ పేషీలో సబ్ కమిటీ భేటీ. హాజరైన మంత్రి కందుల దుర్గేష్, వర్చువల్ గా హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్, ఏపీ పర్యాటక శాఖ మంత్రి. విశాఖపట్నంలోని ఋషికొండ ప్యాలెస్ ని ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయి. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు, మొత్తంగా 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్టు కమిటీ గుర్తించింది. అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ ఆలోచన చేసింది. ప్రజలకు ఉపయోగపడేలా ప్రాపర్ యూటిలైజేషన్ చేసే దిశగా కమిటీ ఆలోచిస్తోంది. ఈ భవనాల నిర్వహణకు తాజ్ అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయి. ముందుకు వచ్చే సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై కమిటీ చర్చించింది. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రభుత్వం ఈ భవనాల నిర్వహణ మరియు విద్యుత్ ఖర్చుల కోసమే నెలకు 25 లక్షల ప్రజాధనం వృధా అవుతోంది. తుది నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకి సమర్పిస్తారు. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనకి అక్కడ వేరే బయట ఎవరికన్నా ఇవ్వడానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ రెండు అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. దీని మీద ఎటు కూడా మనం దీన్ని ప్రజల పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయాల్సిందే. ఇది కేవలం ఏదో మనం ఇచ్చేసేది కాదు, పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చేయాలి, విధి విధానాలు ఎలా రూపకల్పన చేయాలి అనేటువంటి అంశాల మీద ఇప్పుడు ఏదైతే మేము ఈ సబ్ కమిటీ ఉన్నారో మేము మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం.